ఓకే. రోజా గారు రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, నేను మీకు ఒక రెజ్యూమ్ ఒకటి ఇస్తాను. 1 minute. ఓకే, నేను ఒకటి మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. ఒకటి చాట్ బాక్స్లో ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. మళ్ళీ టైపింగ్ చాలా టైం తీసుకుంటుంది. చాట్ బాక్స్లో నేను ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. అది నేను ఇంకా మీకు కొన్ని క్లాసెస్ అట్లీస్ట్ ఇంకొక 5 to 10 క్లాసెస్ ఉండొచ్చు మేబీ. అంటే అవన్నీ కూడా మీకు మెయిల్ చేస్తాను. ఓకేనా, మెయిల్ చేస్తాను. మెయిల్లో చెక్ చేసుకోండి. రెగ్యులర్గా మెయిల్స్ ఏమైనా వస్తుంటే కనుక మీకు ఆల్రెడీ నేను క్లాసెస్ కొన్ని ఇచ్చాను, వాటి కింద యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా అడిషనల్ టాపిక్స్, అడిషనల్ క్లాసెస్ అన్నీ కూడా ఏమైనా ఉంటే కనుక కొత్తవి కూడా. ఓకే, అవి మెయిల్ రెగ్యులర్గా వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా 60 క్లాసెస్ అని అనుకోండి, కింద యాడ్ అవుతుంటాయి 67, 68, 69, 30 అట్లా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మామూలుగా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో మీకు నేను ఆల్మోస్ట్ నాకున్న నాలెడ్జ్ని బేస్గా చేసుకుని చెప్తాను. మీరు ఏదైనా అడిషనల్గా నాలెడ్జ్, అంటే మీరు అడిషనల్గా ఏదైనా ఉండాలంటే కనుక మీరు మామూలుగా డిస్కస్ చేసుకోవచ్చు. అంటే మీరు అడిషనల్గా మీరు కనుక ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా చేసుకుంటారంటే మీ ఇష్టం. చూడండి, మినిమం మీకు ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఒక 2 years ఎక్స్పీరియన్స్ కనుక, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, రెజ్యూమ్ అనేది 2 years తోటి మీరు అప్లై చేసుకుంటున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. ఒక 2 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం. సో 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే కనుక మీ రెజ్యూమ్లో మినిమం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఒక 2 projects ఉంచండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేవి ఒక 2 projects మినిమం కనిపించాలి. 1 minute ప్లీజ్, 1 minute. ఓకే, సారీ, 2 years ఎక్స్పీరియన్స్ అనుకుందామండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక మీరు రెజ్యూమ్లో మీకు ఉన్నట్లు మీకు ఉండి పెట్టుకుంటే కనుక చూడండి, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మినిమం 2 యాడ్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే స్టార్టింగ్లో కెరియర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేజర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మినిమం 2 projects అనేవి యాడ్ అయి ఉండాలి. అలాగే మీకు రెజ్యూమ్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్. మీ క్లయింట్ ఎవరు అనేది మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూపించండి, క్లయింట్ ఇన్ఫర్మేషన్. రెజ్యూమ్లో మీరు క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మ్యాండేటరీగా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు మ్యాండేటరీగా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అంటే మీరు 2 projects వర్క్ చేశారు, నేను ఆ ఎగ్జాంపుల్ కొన్ని రెజ్యూమ్స్ ఇస్తాను మీకు, దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు 2 projectsలో వర్క్ చేశారు అనుకుందాం. అంటే 2 clients ఎవరు, ఆ క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలండి. క్లయింట్ ఎవరు, క్లయింట్ యొక్క బిజినెస్ ఏంటి, ఆయన ఎక్కడ, క్లయింట్ బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. చెప్తేనే మీరు అంటే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రాపర్గా చెప్పాలి. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్గా చెప్పాలి. అంటే మీరు సబ్జెక్ట్తో పాటు క్లయింట్ నాలెడ్జ్ అంతా కూడా మీకు మైండ్లో ఉండాలి. ఎందుకంటే మీరు వర్క్ చేసేదంతా కూడా మీరు క్లయింట్కే, కంపెనీ వాళ్ళు ఓన్లీ శాలరీ ఇస్తారు. సో మీరు క్లయింట్కే కాబట్టి వర్క్ చేసేది కంప్లీట్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు రెజ్యూమ్లో ఏదైతే మెన్షన్ చేశారో అదంతా కూడా డెప్త్గా నాలెడ్జ్ ఉండాలి. క్లయింట్ బిజినెస్ ఏంటి, క్లయింట్ ఏ లొకేషన్లో ఉన్నాడు, లేకపోతే వాళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇలా క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఎస్ఏపిలో మనం ఏదైతే మ్యాప్ చేస్తున్నామో అదంతా కూడా మీకు తెలియాలి. ఓకే, తర్వాత మేజర్గా గుర్తుపెట్టుకోండి, మినిమం మీరు 2 మాత్రం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 కూడా S4 HANAలో ఉన్నట్లు ఉండాలండి. మీకు S4 HANAలో మినిమం 2 projects మీరు ఏదైతే, ఎందుకంటే S4 HANA లాస్ట్ 2 years నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఈసీసీలో లేదు, అసలు ఈసీసీలో ఎక్కడా కూడా లేదు.
సో అందువల్ల ఏంటి, మీరు S4 హానాలో మీకు ప్రాజెక్టు S4 హానా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో వర్క్ చేసినట్లే మీరు మీ రెజ్యూమ్లో ఉండాలి. మీకు అలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు లాస్ట్ 2 years నుంచి ఎస్ఏపీ ఇండస్ట్రీలో ఉంటే మీనింగ్ ఏంటి, S4 హానాలోనే ఇంప్లిమెంటేషన్ చేసినట్టు. ఈసీసీ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. యాక్చువల్ ఎక్కడ కూడా లాస్ట్ 2 years నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లేదనమాట. అందువల్ల S4 హానా ప్రాజెక్ట్ మాత్రమే చూపించండి, అది మీకు ఉన్నట్లయితే కనుక. లేదు ఒకటి ఈసీసీ ఒకటి S4 హానా, అసలు ఈసీసీ వద్దు, తీసేయండి, ఈసీసీ అవసరం లేదు, ఓన్లీ S4 హానాని చూపించండి. ఎందుకంటే ఈసీసీ అసలు లేదు, లాస్ట్ 2 years నుంచి చూస్తున్నా కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడా కూడా ఈసీసీ లేదు. అది తీసేయండి, ఈసీసీ తీసేయండి. రెండు 2 ప్రాజెక్ట్స్ కూడా S4 హానానే పెట్టండి. ఈసీసీ అనేది రిమూవ్ చేసేయండి. ఈసీసీ అనేది రిమూవ్ చేసేయండి. ఎందుకంటే ఈసీసీలో అసలు యాక్చువల్గా లేదు. ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్సే ఉండాలి. ఓకేనా? 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, అది కూడా S4 హానాలో చేసినట్లు. నేను మీకు ఈసీసీలో చెప్తున్నాను క్లాసెస్. అలాగే S4 హానా కూడా స్టార్ట్ చేసాము. రోజా గారు అటెండ్ అవుతున్నారు. టైమింగ్స్ ఏమి ఉండవండి, అది ఎప్పుడు అనేది నేను చెప్తాను. అంటే మీకు అన్ని క్లాసెస్ చెప్తానా, లేకపోతే కొన్ని వీడియోస్ ఇచ్చేస్తాను. మేబీ విత్ ఇన్ 2 days లో మీకు S4 హానా వీడియోస్ ఒక 14 క్లాసెస్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఇచ్చేస్తాను. లేదంటే రెగ్యులర్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. అవి ఏమన్నా వింటున్నప్పుడు వినొచ్చు, మీ ఇష్టం. టైమింగ్స్ ఏమన్నది ఎప్పుడన్నా ఫ్రీ ఉన్న టైంలో చెప్తాను. డైలీ ఒక 2 classes, అంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఫాస్ట్గా చెప్తాను. ఆ వీడియోస్ కూడా మీరు గ్యాదర్ చేసుకుని నేను మెయిల్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, S4 హానా వీడియోస్. ఓకే, రైట్. తర్వాత S4 హానా 2 ప్రాజెక్ట్స్ అనేవి మీరు మినిమం మీ రెజ్యూమ్లో ఉన్నట్టు, మీరు వర్క్ చేసినట్టు మీకు ఉండాలి. ఉంటేనే రెజ్యూమ్ అనేది పిక్ అవుతుందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 2 years అయితే. లేదు 4 to 5 years అనుకుందాం. 4 to 5 years, 2 years కదా. 1 minute. సరే చూడండి, 5 వద్దండి, మాక్సిమం 4 చూడండి. 3 years పెట్టండి, 3 to 4 years పెట్టుకోండి చాలు. 3 to 4 years, 5 వద్దులే, మరీ హెవీగా అయిపోతుంది. 4 ఇవ్వండి. 3 to 2 to 4 years అనుకుందాం. ఓకే, 2 years నుండి 4 years పెడతారా? 2 to 4 పెట్టండి, అంతే కదా. 2 to 4 years, 4 years ఎక్స్పీరియన్స్ పెడితే కనుక, అంటే మీకు 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 ఉండాలి. చూడండి పైన, అంటే ఏంటి, ఫస్ట్ 2 years, ఫస్ట్ ఏదైతే మనం 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చూపిస్తున్నామో అది ప్రాపర్గా 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి. అది కూడా S4 హానాలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే ఒకటి S4 హానా, ఒకటి ఈసీసీ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఒకటి S4 హానా అంటే లాంగ్ బ్యాక్, ఫస్ట్ లో ఒక 4-5 years బ్యాక్ ఈసీసీలో చేసినట్లు, తర్వాత S4 హానాలో చేస్తున్నట్లు అనమాట. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, అలాగే క్లయింట్ ఇన్ఫర్మేషన్, అలాగే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలండి. చదివితే మీకు అర్థమైపోతుంది. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ ఎలా పెడతారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఈసీసీ ఒకటి, S4 హానా ఒకటి. లైన్ చూపించండి నేను చెప్తున్నప్పుడు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఈసీసీ S4 హానా, చూసారా? అది ఆ లైన్ చూసారా? సో టోటల్ గా 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలి రెజ్యూమ్ లో. మీరు చేస్తుంటే కనుక చేసినట్లు ఉండాలి. అలాగే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తో పాటు ఈసీసీ ప్లస్ S4 హానా ఇవి కూడా ఉండాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తో పాటు ఈసీసీ అండ్ S4 హానా ఈ రెండు కూడా మీకు యాడ్ అయి ఉండాలండి. క్లియర్ కదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తో పాటు ఇంప్లిమెంటేషన్ లో ఏమేమి ఉంటుంది, ఈసీసీ ప్రాజెక్ట్ ఒకటి, S4 హానా ఒకటి. అలాగే సపోర్టింగ్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ మీరు ఏదైనా పెట్టుకోండి. ఈసీసీ పెట్టుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే ఈసీసీ సపోర్టింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. 2 సపోర్టింగ్ ఈసీసీ పెట్టుకోవచ్చు. 2 ఇంప్లిమెంటేషన్, చూడండి 2 to 4 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లు మీ రెజ్యూమ్ మీకుంటే కనుక రెజ్యూమ్ లో యాడ్ చేసుకుంటే కనుక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి S4 హానాలో ఉండాలి. S4 హానా పెట్టుకోండి. లేదంటే 1 ఇంప్లిమెంటేషన్, 1 S4 హానా, 1 ఈసీసీ. సపోర్టింగ్ ప్రాజెక్ట్ కూడా అంతే, ఈసీసీలో పెట్టుకోండి సరిపోతుంది. S4 హానా పెట్టుకున్నా ఓకే, నో ఇష్యూ. ఇట్లా 2 పెట్టుకోవడం అనేది బెటర్ అన్నమాట, ఇది 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక. అలాగే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు. ఎండ్ యూజర్స్, ఇప్పుడు ఎండ్ యూజర్ కొంతమందికి వెంటనే జాబ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి. వెంటనే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే సపరేట్ మెయిల్ ఐడి అండ్ సపరేట్ కాంటాక్ట్ నెంబర్స్ అవి తీసుకుని మీరు వెంటనే ఒక ఎండ్ యూజర్ ఒక రెజ్యూమ్ ఒకటి, అలాగే ఈసీసీకి అంటే కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకుంటే మీకు ఏదో ఒక దాంట్లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక దాంట్లో జాబ్ వస్తుంది. వెంటనే జాబ్ కావాలి మీకు రిక్వైర్మెంట్ ఉందంటే కనుక.
తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ వెబ్సైట్స్ అనమాట. మీరు ఏ సైట్స్ లో అప్లోడ్ చేయాలి చూడండి. naukri.com, timesjob.com, మాన్స్టర్, లింక్డ్ఇన్ వీటిలో మ్యాండేటరీగా అప్లోడ్ చేయండి. అలాగే విత్ 100% ప్రొఫైల్ కూడా కంప్లీట్ అవ్వాలి. 100% naukri.com, timesjob.com, monster.com, మాన్స్టర్, లింక్డ్ఇన్.com ఈ 4 సైట్స్ లో మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ అయ్యే విధంగా అప్లోడ్ చేయండి. మీకు ఒకవేళ అప్లోడ్ చేయటం తెలియకపోతే నాకు కాంటాక్ట్ చేస్తే నేను చేయిస్తాను మీతోటి. డోంట్ వరీ. ఎలా అప్లోడ్ చేయాలి 100% ప్రొఫైల్. ఎందుకంటే నేను చాలా రెజ్యూమ్స్ అప్లోడ్ చేయించాను. ఆల్మోస్ట్ చాలా వరకు పిక్ అవుతుంది రెజ్యూమ్స్. మనం అప్లోడ్ చేసిన వెంటనే పిక్ అవుతుంది. మరి ఎందుకనేది తెలియదు. బట్ మేబీ చాలా వరకు అయితే కాల్స్ వస్తున్నాయండి. మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వటం అవ్వకపోవటం అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు ప్రాపర్గా ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒకసారి అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయమంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ. ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత అప్లోడ్ చేయండి. సో ఈ పోర్టల్స్ ఏవైతే నేను జాబ్ పోర్టల్స్ చెప్తున్నాను, naukri.com, timesjob.com, monster.com, linkedin.com వీటన్నిటిలో కూడా అప్లోడ్ చేయండి. మర్చిపోవద్దు. అలాగే నౌకరీలో పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది. మంత్లీ 500 రూపీస్ 600 రూపీస్ ఉంటుంది. అంటే రెజ్యూమ్ కొంచెం టాప్ లోకి వెళ్ళడానికి. అది కనుక తీసుకుంటే మీకు ఇంకా కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాల్స్ ఎక్కువ వస్తాయి అనమాట. అది కూడా చూసుకోండి. అలాగే చూడండి, అప్లోడ్ రెజ్యూమ్స్ ఇన్ కంపెనీ వెబ్సైట్ అండర్ కెరియర్స్ చూపించండి. ఆ లైన్ చూపించండి. అది ఆ లైన్ చూసారా? మీరు ఎలాగే ఈ జాబ్ పోర్టల్స్ లో అప్లోడ్ చేయడంతో పాటు మీరు ఏం చేయాలంటే కెరియర్స్, మనకి ఏదైనా మన ఐటీ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే కెరియర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. కెరియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కెరియర్స్ లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం రెజ్యూమ్ అక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. సో అందువల్ల ఏమవుతుందంటే తొందరగా రెజ్యూమ్ పిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఒక ఐడియా అనమాట. ఇలా కూడా చేయొచ్చు. తర్వాత ప్రిపేర్డ్ లొకేషన్ చూడండి. మన హైదరాబాద్ కన్నా బెంగళూరు, మన హైదరాబాద్ లో జాబ్స్ వేకెన్సీస్ బాగున్నాయి. సో ఇంకా ఎక్కువ కావాలంటే బెంగళూరులో కాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కంపేర్ దాన్ హైదరాబాద్ పోల్చుకుంటే బెంగళూరులో కాల్స్ ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు పూణే, నోయిడా నార్త్ వైపు మీద ఎవరన్నా ఉన్నారనుకోండి, బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే కనుక పూణే కానీ నోయిడా వైపు వెళ్తుంటే కనుక ఇంకా కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. అటువైపు వెళ్దాం అనుకుంటే వెళ్ళండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే చూడండి, తర్వాత చెప్తాను. ఓకే, రైట్. ఒక పని చేద్దాం, నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇది ఆఫ్ చేసి రికార్డింగ్ ఆఫ్ చేయండి. నేను ఆఫ్